రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాల వారీగా అభ్యర్థులను సిద్ధం చేసినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారావు తెలిపారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన తన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పివి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు పివి మాధవన్ ఆదేశాల మేరకు రాబోయే స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సమాయత్తం చేసినట్లు తెలిపారు. కూటమి సమన్వయంతో అన్ని ప్రాంతాల్లో అభ్యర్థులను సిద్ధం చేశామని, గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు జిల్లాల కోసం నిర్వాసితులు చేసిన త్యాగాలను ఎన్నటికీ మరవరాదని పేర్కొన్నారు. వారి సేవలను గుర్తిస్తూ నిర్వాసితులను సన్మానించినట్లు తెలిపారు. ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పివి కృష్ణారావు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమకూర్చి పనులు వేగవంతంగా పూర్తి చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టును కూడా త్వరలో జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు మాదినేని లక్ష్మణ్, మండల శివప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేవి నారాయణ, బొంత బాదిరయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కొర్రపాటి రంగలక్ష్మి, కొండ్రు పిచ్చయ్య, కార్యదర్శులు వద్దిపాటి వెంకట్, మట్టెమల్ల, పుల్లయ్య, రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క 2-3 నెలల్లో రాబో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఈ కూటమి నాయకత్వంలో ఈ యొక్క ఎలక్షన్స్కు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. స్థానికంగా ఉన్న బలాలను బట్టి, వారి గెలుపోటములు బట్టి పోటీ చేయడం జరుగుతూ ఉంది. అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అన్ని యొక్క మున్సిపాలిటీలలో ఈ పోటీ చేసే వ్యక్తులను జాబితా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో కూటమి నాయకత్వంలో అందరూ జిల్లా అధ్యక్షులు కూర్చోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అసెంబ్లీ స్థాయిలో కూటమి నాయకులు ఒక టీంగా ఏర్పడడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మున్సిపల్ ఎలక్షన్కి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జన్జీ ఉద్యమాలను పరిగణలోకి తీసుకొని రాబో నెల రోజుల కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారి వచ్చే నెల పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ఏవైతే 16 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు వయసు వారు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క దేశంలో జరుగుతున్న విషయాల గురించి ప్రతి కాలేజీల్లో, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్స్లో, అన్ని స్థాయిల్లో ఈ యొక్క యువత దృష్టిని ఆకర్షించేందుకు, వారి సమస్యలను దృష్టిలోకి తీసుకొని వారి అవసరాలను గుర్తించి ఆ మేరకు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దీని దృష్ట్యా ఒక నెల రోజుల ప్లానింగ్ వేసుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి కాలేజీని టచ్ చేసి, ప్రతి ఇన్స్టిట్యూట్స్ను టచ్ చేసి వారి యొక్క అవసరాలను తీర్చడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మరియు ఈరోజే మన మార్కాపురం జిల్లా విషయానికి వస్తే వెలుగొండ ప్రాజెక్టు విషయంలో ఆ యొక్క గ్రామాల ప్రజలు ఎంతో త్యాగం చేసి వారి ఆస్తులు, వారి పొలాలు, ఇల్లులు అన్నీ వదులుకొని వారు ఇక్కడికి రావాలంటే ఎంతో త్యాగం చేశారు. దీనికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఆ యొక్క గ్రామాలు ఈరోజు పర్యటించి వారందరికీ కూడా సన్మానాలు చేసి, చిరు సన్మానాలు, శాలువాలు వేసి వారి సమస్యలు కూడా కనుక్కోవడం జరిగింది. కొందరు చాలా రావాల్సి ఉన్నప్పటికీ కూడా వారి ఆర్ఆర్ ప్యాకేజీ కొన్ని కారణాల వల్ల రాక చాలా అసంతృప్తితో ఉన్నారు. వారందరికీ కూడా వివరాలు తీసుకొని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని ఈరోజు బీజేపీ జిల్లా బృందం మొత్తం కూడా ఆ యొక్క గ్రామాలు సందర్శించడం జరిగింది. త్వరలోనే కలెక్టర్ మేడం గారి దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి యొక్క సమస్యలను కూడా పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ముందున్నామని ఈ యొక్క పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. నమస్తే. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ పేరుతోటి దేశంలో ఎంతైతే ఖర్చు పెట్టామో, ఉదాహరణకు 100%లో 25%, 25% దాదాపు ఆంధ్ర రాష్ట్రానికే 16 లక్షల కోట్ల రూపాయలని ఇప్పటిదాకా మౌలిక వసతులకైతేనేమి, ఇవి రోడ్లు, ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్, ఇవన్నీ అమరావతి డెవలప్మెంట్స్కి అయితేనేమి, ఈ యొక్క పోలవరం
మన ఆంధ్రాకు వరం. ఈ దాదాపు పోలవరానికి కూడా 35,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా సహాయం చేయడం జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారము ఎంత ఉందనేది మనకి అర్థమవుతా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రజల సంక్షేమం ఒకవైపు, అదేవిధంగా అభివృద్ధి ఒకవైపు. గత ప్రభుత్వం విచ్ఛిన్నం చేసినటువంటి ఈ యొక్క రాజధానిని మళ్ళీ గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని తెలియపరుస్తున్నాం.